సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మరి బెనిఫిట్ షో చూసిన వాళ్ళు, మార్నింగ్ షో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ హంగామా చూస్తుంటే అంతా ఇంత కాదు. ఈ సినిమా ఎలా ఉందో నేనైతే చూడలేదు, కానీ టికెట్ కొని సినిమాకి వెళ్దామని వచ్చాను. కానీ యూత్ అర్జున్ ఫ్యాన్స్, కొంతమంది మెగా ఫ్యాన్స్, మహేష్ బాబు, ప్రభాస్ అందరు ఫ్యాన్స్ కూడా ఉంటారు. యూత్ కూడా ఈ సినిమా అయినా చూడాలని తాపత్రయపడతారు. కాబట్టి డబ్బులు, మేళాలు, ఈ డ్యాన్స్లు, ఈ హంగామాలు చూస్తుంటే నాకైతే ఈ క్రౌడ్లో సినిమా కన్నా కరెక్ట్గా అనిపించింది. అందుకే ఒక వీడియో తీసి పోస్ట్ చేద్దామని ప్రయత్నం చేశాను. సినిమా ఎలాగుందో చాలామంది తెలుసు. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది ఫట్ అంటున్నారు, కొంతమంది బ్లాక్ బాస్ట్ అంటున్నారు, కొంతమంది టికెట్ డబ్బులు వేస్ట్ అంటున్నారు. అన్ని గమనిస్తూ ఒకసారి చూద్దామని చెప్పి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసాను. కానీ క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. మా ఊర్లో 5 థియేటర్లకు ఇచ్చారు. 5 థియేటర్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి, ఇదే హంగామా ఉంది. కానీ మరి ఎలా ఉంటుందో యూత్ అందరూ చూసిన తర్వాత, ఫ్యాన్స్ అందరూ చూసిన తర్వాత చెప్తే మనము చూద్దాం. తత్తిరిగిపోయింది సినిమా అంటున్నారు, కొంతమంది అయితే యావరేజ్ అంటున్నారు, కొంతమంది అయితే బ్లాక్ బాస్టర్ అంటున్నారు. ఇది ఏమైనా సరే ఒకసారి చూడాలి కాబట్టి మనం కూడా తర్వాత చూద్దాం. ముందు క్రౌడ్ చూస్తేనే మర్చిపోయింది. స్టార్ ముందు పుష్ప 1లో పుష్ప అంటే ఫైర్ అంటున్నారు, ఇప్పుడు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఇంత కొన్ని వాళ్ళు తగ్గేదేలే నడుపులు, కేకలు మరి చెప్పక్కర్లా, వారు మోగిపోతుంది. అలాగే ఇప్పుడు పుష్ప అంటే నేషనల్, ఇప్పుడు పుష్ప అంటే ఇంటర్నేషనల్ అంటున్నారు. 2 days అయితే ఇది ఏ విధంగా ఉంటుందో అన్నది మనము తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అందరూ చూడండి, ఇప్పుడు మేరతో వాళ్ళు హంగామా చేస్తున్నారు. థియేటర్ దగ్గర అయితే మారు మోగిపోతుంది. కొనలు కూడా తట్టుకోలేని పరిస్థితి అనిపించింది నాకైతే. యూత్ కొనలు కాబట్టి హంగామా అలాగే ఉంటుంది. వీడియో సాగిన తర్వాత సినిమా రిజల్ట్ ఎలాగ ఉంటుందో, బ్లాక్ బ్లాస్ట్ అవుతుందో వాళ్ళ ద్వారా వాళ్ళే చెప్తారు. మనం అందరం సినిమాలు చూడాలి కాబట్టి 2 days వెయిట్ చేసి చూద్దాం. ఓకేనండి, అలాగే మీరు కూడా చూడండి, ఆనందించండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగుండకపోతే బాగుందని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 మంది పెడుతుంటాను. వచ్చేసి సినిమాకి వచ్చినా సరే ఈ హంగామా అనేది ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టిగా ఉండకూడదు, ఎవరికి బాధ పెట్టకూడదు, మన కోసం తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకూడదు. అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇస్మాయిల్ రాజ్.